No, 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 not now. వచ్చేవారందరూ కూడా స్కార్పులు వేయండి. ఓం మనం ఎన్ని గంటలకు అసలు వాళ్ళకి వాళ్ళకి అందిస్తామని భయంగా కూడా ఉంది నాకు. కానీ ఏదేమైనప్పటికీ అందరం కూడా చక్కగా సహకరించి ఈ బందర్లో విజయ ఈ సత్యసాయి ప్రేమ రథాన్ని అద్భుతంగా నిర్వహించాలి. చాలామంది విఐపీలు కూడా మనకు ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఎందుకంటే పట్టణం అంతా కూడా తిరుగుతుంది కాబట్టి దీనికల్లా మనకు కావాల్సింది ఓర్పు, సహనం. ఇందులో మాత్రం ఏం సందేహం లేదు. అవి ఎలాగో ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాయంత్రం వరకు ఉందాము, రాత్రి మూపిదేవిలో నిద్ర చేద్దాము అని అనుకుంటున్నాం. కాబట్టి మన టార్గెట్ రాత్రి మూపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. కాబట్టి ఇక లేట్ అని ఎవరని ఎటువంటి ఆశ్రమం అనుకోకుండా చక్కగా ప్రేమగా వచ్చినటువంటి భక్తులందరికీ స్వామివారి దర్శనం అయ్యే విధంగా చక్కగా చేయడం మనందరికీ కూడా. నేను మన సమితిలో మన వేరేగా మన వెంకటేశ్వర గారిని పెడితే జిల్లాలో డిపి గారు కూడా ఆయన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి దీనికి ఒక ట్రెజరర్గా మన స్టూడెంట్స్ తీసుకోవాలి 2 వేలు వస్తున్నాయి. సో కాబట్టి అందరూ ఆల్రెడీ ఖాళీగా మాకు ఎంతమంది దీంట్లో వస్తూనే ఉన్నారు ఫ్యాన్లు. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की మీ భక్తి ఎంత గట్టిదంటే ముందు మీ గ్రామం నుంచి స్వామి కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అంటే ఎవరో ఒక శబరి ఉన్నాడు, ఎవరో ఒక ఆలయం ఉంది, ఎవరో ఒక కుహుడు ఉన్నాడు, ఇక్కడ ఎవరో ఉండబట్టి
స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఉన్నాయి, దాంట్లో సందేహం లేదు. రెండవది, ఇవాళ స్వామిని మనం ఎలా తీసుకువెళ్తామంటే రేపు ఉదయం చిలకలపూడి పాండురంగ స్వామి దగ్గర స్వామి యొక్క కృష్ణా జిల్లా యాత్ర ప్రారంభం. మరి పాండురంగడికి స్వామికి ఉన్న అభినాభావ భక్త నరసింహం. ఆ భక్త నరసింహం గారిని ఇలాంటి గుళ్ళోకి లోపలికి తీసుకెళ్ళి అక్కడ గర్భపురి తలుపులు మూసేసి ఆయన పాండురంగడిగా స్వామి దర్శించారు. అది అక్కడ ఆ తర్వాత మంగిరిపూడి వెళ్ళిన తర్వాత భక్తులు దర్శిస్తున్న స్వామికి సమతూరులోకి వెళ్ళి అక్కడ శేషపాత్ర మీద ఆదిశేషుడు ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణువుగా అక్కడ దర్శించారు. అందుకుంటాను అని చెప్పాను. వస్తానని చేస్తానని అంటే అక్కడ పెద్ద వెలుతులు వచ్చి పాండురంగ అక్కడ ఉంటారు. మీరు ఎంతమంది చూసారో తెలియదు కానీ అది అక్కడ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు 300 మంది ఉంటున్నారు. 300 మంది స్వామితో మనం మామూలుగా వచ్చారు, ఆరతి చేసాము, వెళ్ళిపోయారని కాకుండా స్వామితో 300 మంది స్టే చేస్తున్నారు. దానికి తగ్గటువంటి మొదటి రోజున అవనిగడ్డలో స్టే. ఎవరికి? పురుషులకి. మహిళలకి ఎక్కడ స్టే తెలుసామా? ఎక్కడ చెప్పుకుంటారు? మోపిదేవి గుళ్ళు. చూడండి, అంటే చేసుకున్నవాడు చేసుకున్నంత మోపిదేవి గుడి దగ్గర స్టే. ఆ తర్వాత శుభ్రంగా మోపిదేవి దగ్గర నుంచి బయలుదేరుతాం. రెండో స్టే కూచిపూడి. కూచిపూడి ప్రాసెస్ మీకు చెప్పక్కర్లేదు, మోగ వేణుగోపాల. ఆ తర్వాత 3వ రోజు స్టే వచ్చేసరికి మన గన్నవరం. ఓకే, ఇక లాస్ట్ రోజున మళ్ళీ మన ఎన్టీఆర్ జిల్లా వాళ్ళకి అప్పచెప్తాం. కాబట్టి కృష్ణా జిల్లా తరఫున మా యొక్క సత్యసాయి సేవా సంస్థ తరఫున మిమ్మల్ని అందరినీ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని నేను పరమేశ్వర శర్మ గారి కార్యనండి, నేను నడవలేనండి అని అన్నారనుకోండి, నడవక్కర్లేదు. ఇందా చెప్పాను 15 కార్లు ఉన్నాయి. మీరు నడవలేదు, మీరు అడుగులేస్తారు, శుభ్రం వచ్చి కారు వచ్చి కూర్చుంటారు. కారు ముందు తీసుకెళ్తుంది హ్యాపీగా. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంటే అక్కడ నెక్స్ట్ ఏమండి నేను బస్సు ఎక్కగానంటే బస్సు ఎక్కిస్తాను. అర్థమైందా? అంటే బస్సు అంటే స్వామికి ఉన్నటువంటి వాళ్ళని అదే విధంగా చూస్తాను. సార్ చెప్పండి సార్, నేను 2 రోజుల ముందు చెప్తే అంటే స్వామికి కూడా అలానే ఇప్పుడు చెబితే ఆయన ఎవరు వచ్చారు? దుకాణం వచ్చేసి నేను వెళ్ళిపోతున్నానంటే మా ఆవిడతో చెప్పొస్తాను, మా ఆవిడ తెప్పించుకుంటారు అంటే ఆయనగా ఆవిడ స్వామి పిలుపు ఎప్పుడు అలా. కాబట్టి ఇది 100 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో ఆ అవతారం ప్రకటించిన రోజున మనం లేవు, కానీ అవతారం పరిక్రమ జరిగిన రోజున ఉన్నాము. ఓం తత్సర్వం ఓం తత్పురోన్నమః అంతఃకరతి భూతేషు గుహాయాం విశ్వముద్దిశో త్వం యజ్ఞస్త్వం సత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతే సంతదావో జ్యోతిరసోమృతం బ్రహ్మవో భగవద్భువరోం అధైతం విష్ణవే చ తన్నిర్భవతి విష్ణవే స్వాహా ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ
ఉద్దేశం ఉంటూ మన స్వామి యొక్క వైభవం ఎలా ఉండాలంటే వాళ్ళందరూ చూసి అబ్బా సత్యసాయి ఎంత వైభవమా అన్న రీతిలో ఉండాలని మనందరూ అదే రకంగా మనం చేసుకోవాలని మన రాష్ట్రం అంతా కూడా చక్కగా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. ఆ యొక్క ప్రేమ ప్రవాహాన్ని రథాన్ని మనందరికీ తెలుసు. స్వామి మనకేం చెప్పారు? ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమని ఎలా పంచాలి అంటే ఆ ప్రేమగా మనం మారాలి. మనం ఎప్పుడైతే మారామో మన ప్రేమను చూసి ఆ సమాజం అంతా కూడా ప్రేమమయంగా మారుద్ది. స్వామి కోరుకునేది అదే. అటువంటి ప్రేమని మనందరికీ సాక్షాత్తు భగవంతుడు మనకి ఏర్పాటు చేసి అటువంటి ఈ యొక్క రథోత్సవం ద్వారా ప్రజానికానికి కూడా భక్తులు అందరికీ కూడా ఈ యొక్క ప్రేమను పంచే సర్వ ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే तन्नः सर्वः प्रचोदयात्. ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ॐ धीमहि तन्नः सर्वः प्रचोदयात्. ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయిని మంగళం సత్యవాసాయ మంగళం సత్యసాయి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ.